హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అనంటే హిమాలయ వారిది నేను ఇన్స్టెంట్ సూప్ ప్యాక్ అనేది ట్రై చేశాను. ఇది 15 రూపీస్ అనమాట. మిక్స్డ్ వెజిటబుల్ సూప్ ఇది. అండ్ సూప్స్లో హిమాలయాలో సూప్స్లో చాలా రకాల సూప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. టొమాటో అలాగే కొంచెం స్పైసీగా కావాలంటే స్పైసీగా అలాంటి సూప్స్ అనమాట. అండ్ నేనైతే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుని డిఫరెంట్గా చేస్తున్నాను. అండ్ దీనికి కావాల్సినవి ఏంటంటే నేను నా దగ్గర ఉన్న బీన్స్ అలాగే కొంచెం క్యారెట్ అలాగే కొంచెం క్యాబేజ్ కూడా తీసుకున్నానండి. దీనిలో ఇప్పుడు సూప్లో మిక్స్ చేసుకుంటాను. ఒకవేళ మీకు ఈ వెజిటేబుల్ వేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా మీరు వాటర్ బాయిల్ చేసేసి ఈ సూప్ ప్యాకెట్ అనేది అందులో వేసేస్తే సరిపోతుంది. అండ్ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో మన దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో లేదనంటే ఏ వెజిటేబుల్స్ మీకైతే ఇష్టమో ఆ వెజిటేబుల్స్ అనేది వేసుకోండి. కొంచెం అంత బటర్ కూడా యాడ్ చేశాను. బటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది అండ్ వెజిటేబుల్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అండ్ ఈ వెజిటేబుల్స్ కొంచెం అంటే మరీ అంత ఫ్రై అవ్వకూడదు అలా అని చెప్పేసి అంటే కొంచెం పచ్చివాసన అంతా పోయేటట్టు కొంచెం ఫ్రై చేసుకోవాలి బటర్లోని. ఒకవేళ బటర్ అవైలబుల్గా లేకపోతే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని వెజిటేబుల్స్ అనేది ఫ్రై చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం అంత వాటర్ యాడ్ చేశాను. 150 ml వాటర్ పడుతుందండి దీనిలో. అంటే చిన్న కప్పు వాటర్ అనేది సరిపోతుంది. అంటే మనకి సూప్ థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు చేసుకోవడమేని. అండ్ మనకి ప్యాకింగ్ ఓపెన్ చేస్తే లోపల కూడా చిన్న చిన్న బఠానీలు అవన్నీ ఉన్నాయి. అండ్ అవైతే అసలు నాకు ఎక్కడ కనిపించలేదు అనమాట. అంటే సూప్ మనం చేసుకున్న తర్వాత మరి ఎక్కడ కనిపించలేదు. నేనేం చేస్తున్నానంటే ఒక 2 స్పూన్స్ వాటర్ అనేది వేసి కొంచెం ఈ సూప్ అంటే ఆ పిండి అనేది కలిపేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల ఏంటనంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. అంటే మనం బాయిలింగ్ వాటర్లో వేసిన వెంటనే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మంచిగా ఫస్టే మిక్స్ చేసేసుకుంటున్నాను నార్మల్ ప్లెయిన్ వాటర్లోని. అండ్ ఇప్పుడైతే మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోయాయి కదా. బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే మిక్స్ చేసుకున్నామో మనం సూప్ పౌడర్ ఆ పౌడర్ అనేది దీనిలో వేసేస్తున్నాను అనమాట. ఇది ఇన్స్టెంట్గా ఒక 2 మినిట్స్లో మనకి సూప్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్గా వాటర్ తీసుకోండి, వాటర్ బాయిల్ చేసేసేయండి. అండ్ ఈ సూప్ ప్యాకెట్ అందులో అంటే ఇప్పుడు వాటర్లో కొంచెం కలిపేసి మిక్స్ చేసేసి ఈ సూప్ కూడా వేసేసేయండి. పౌడర్ సరిపోతుంది. నార్మల్గా ఇది ఏంటంటే అస్సలు స్పైసీ అసలు ఉండట్లేదండి. కొంచెం పెప్పర్ కూడా వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బట్ జై తింటాడు కాబట్టి నేను పెప్పర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. దీనిలో ఏంటంటే కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే పెప్పర్ యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ వైజ్ అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది నాకైతే. కొంచెం స్పైస్ ఉంటే అంటే కొంచెం ఘాటుగా తగిలితే బాగుంటుంది. అండ్ మనకి వర్షాకాలంలో సూప్స్ అనేవి చాలా మంచి రిలాక్సేషన్ ఇస్తాయి. అలాగే సూప్స్ తాగడం వల్ల ఏంటంటే మనకి దగ్గు కానీ జలుబు కానీ లేదా అంటే కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అని అంటే కొంచెం సూప్స్ అయితే మనకి రిఫ్రెషింగ్గా ఉంటాయన్నమాట. అండ్ నేను ఒక బౌల్లో తీసేసుకుంటాను. ఇది ఒక్కరికి మాత్రమే సరిపోతుంది, ఒక్కరికి వచ్చేస్తుంది అనమాట అది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్.